రొయ్య చేపల పులుసు తయారీ విధానము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమోటాలు, వెల్లుల్లి, అల్లం, నానబెట్టుకుని చింతపండు, క్లీన్ చేసుకుని చేపలు కేజీ. కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసుకొని టొమాటోలు వేసుకొని కొంచెం ఫ్రై చేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు, పసుపు, కారము, ధనియా పౌడరు అన్నీ వేసాక స్పూన్తో ఒకసారి కప్పుకు అంటుకోకుండా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకొని గ్రైండ్ చేసుకుని కరివేపాకు వేసుకొని ఆయిల్ తేలే వరకు మగ్గనివ్వాలి. చింతపండు రసం వేసుకొని కొంచెం వాటర్ ముక్కలు ములిగేలా వేసుకోవాలి. పులుసు తరులుతున్నప్పుడు చేప ముక్కలు వేసేసుకోవాలి. మూత పెట్టుకొని 15 to 20 minutes సిమ్లో ఉడికించుకోవాలి. ఉడికినాక దించే ముందు కొత్తిమీర వేసి 2 minutes ఉంచి ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని ఎమ్మీ చేపల పులుసు రెడీ.